సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ప్రభుత్వం దాదాపు 70 నుంచి 72% పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం కనీసం 1% కూడా పూర్తి చేయలేదు. దీన్ని బట్టి మనం అందరం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ కృష్ణా డెల్టా గురించి కానివ్వండి, రైతాంగం గురించి కానివ్వండి, అసలు కృష్ణా డెల్టాలో వాటర్ ఏ రకంగా తెచ్చుకోవాలనేటువంటి విషయం కానీ ఈ ముఖ్యమంత్రి గారికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, ఈ ఇరిగేషన్ శాఖకు కానీ, ఈ అధికారులకు కానీ ఎవరికి అసలు అర్థం తెలియనటువంటి సందర్భం. మరి ఈరోజు ఎక్కడైనా రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది, గ్రామాలు బాగుంటాయి. మరి వాళ్ళకు ఉండేటువంటి 1 ఎకరం 2 ఎకరాల్లో వాళ్ళు ఒక సంవత్సరం ఎండిపోతే వాళ్ళకి జీవనాధారం ఏం కావాలి అనేటువంటిది ఒకసారి మనం దాన్ని ప్రశ్నించుకుంటే మరి ఈ నాయకులకి అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టు వచ్చే 5 సంవత్సరాల్లో పూర్తి చేసి కృష్ణా డెల్టాని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి పైన కూడా ఉందని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. నేను మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు పోలవరాన్ని గురించి ఒక 10 నిమిషాలు ఆయన మాట్లాడారు నాతో. మాట్లాడితే అసలు డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు పెండింగ్ పడింది, ఈ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు, అక్కడ ఉన్నటువంటి ఒక విలేజ్ని ఖాళీ చేపించకుండా ఆ డయాఫ్రమ్ వాల్ని దాన్ని అనవసరంగా వాటర్ వచ్చేసి అది కొట్టుకుపోవడం వల్ల అడిషనల్ బడ్డలు ఈరోజు 600 నుంచి 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద పడిందంటే నాకేమనిపించిందంటే ఆయనతోటి ఒక 10 నిమిషాలు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడిన తర్వాత మరి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గుండె చప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అని సో ఎవరికైనా ఒక రాజకీయ నాయకుడికి ఏ విషయం మీదైనా అవగాహన ఉండి అవతల ఆ ప్రాజెక్టు కానీ ఆ సమస్యను కానీ పరిష్కరించకపోతే ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారు అనేటువంటి ఆ గుండె చప్పుడు హృదయ స్పందన ఉన్నప్పుడే పనులు పూర్తవుతాయి. సో ఇలాంటివన్నీ ముఖ్యమైనటువంటివి ఈ ప్రభుత్వానికి అర్థం కాదు, వాళ్ళకి వినపడదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక ప్రయారిటీ ప్రకారంగా తీసుకొని యుద్ధ ప్రాతిపదికగా దాన్ని పూర్తి చేయాలి. అదే రకంగా మొన్న నేను పెద్దలు బుద్ధప్రసాద్ గారు ఇద్దరం కలిసి కోడూరు మండలంలో రామకృష్ణపురం పక్కన ఉన్నటువంటి 4-5 గ్రామాలకు వెళ్తే ఎవరికైనా ఆ పరిస్థితులు చూస్తే బాధేస్తుంది. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అని అజాత అమృత అని చెప్పి ఉత్సవాలు జరుపుకుంటుంటాము. పక్కన నుంచి 75 సంవత్సరాలు వచ్చినాయి అని చెప్పి ఇంకో పక్కన చూస్తే కృష్ణా వాటర్ మనకి మన పక్కనే దొరుకుతుంటుంది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకొని మరి గ్రామాల్లో మంచినీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వాల మీద ఉంది, ప్రజాప్రతినిధుల మీద ఉంది. మరి ఈ తీర ప్రాంతాల్లో మరి ముఖ్యంగా అవనగడ్డ ప్రాంతం, అలాగే కొంత ఏరియాల్లో డెఫినెట్గా పామర నియోజకవర్గంలో, అవనగడ్డ నియోజకవర్గంలో, బందర్ రూరల్ మండలంలో, టౌన్లో, అలాగే గూడూరు ఈ పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో బాగా తీర ప్రాంతాల కిందకు వచ్చేటువంటి ప్రాంతాల్లో అఫ్కోర్స్ ఈవెన్ మనకి గుడివాడ కాన్స్టిట్యున్సీలో కూడా ఉంది, ఈవెన్ పెనమలూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఉంది. మంచినీటి సమస్య బాగా చాలా తీవ్రంగా ఉంది. రామకృష్ణాపురం ఇవన్నీ చూసినట్లయితే ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ విలేజెస్లో ఇంకా ఘోరంగా ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మ్యాక్సిమం అమౌంట్స్ తీసుకొచ్చి అది నాబార్డు RIDF కింద ఫండ్స్ కానివ్వండి, లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానివ్వండి, లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా కానివ్వండి తీసుకొచ్చి మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు మంచి నీళ్ళు ఇవ్వాలనేటువంటిది నా ప్రథమ కర్తవ్యం అనేటువంటిది నేను తెలియజేస్తాను. దాన్ని మరి శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారికి కూడా విషయం బాగా తెలుసు. సో ఆయన కూడా మనం మాట్లాడుతున్నాం. మొదటి ప్రాధాన్యతగా డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి. అదే రకంగా ఇది త్రాగునీరు, సాగునీరు గురించి మీకు పోలవరాన్ని గురించి చెప్పారు. సో దాన్ని కూడా తీసుకున్నట్లయితే ఈ 2 సమస్యలు పరిష్కారం అవుతాయి. సో దీనికి డబ్బులు తీసుకురావడం పెద్ద ఇష్యూ కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచో లేకపోతే నాబార్డు నుంచో ఇంకోటి. దాని మీద అవగాహన, ఆ ఇంట్రెస్ట్, దాన్ని ఫాలో అప్ చేసుకోవడం మెయిన్. మనం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని ప్రోత్సహించేవాళ్ళు కూడా ఉండాలి.
గత 5 సంవత్సరాలుగా మనకు జరిగింది ఏంటంటే, నేను జలజీవన్ మిషన్ అనేటువంటి స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 325 కోట్ల రూపాయలు తీసుకొస్తే దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ సరైనటువంటి డబ్బులు అక్కడ డిపాజిట్ చేయకుండా ఊరికే ఉచిత టెండర్లు గెలవటం వల్ల ఏ కాంట్రాక్టర్ కూడా ఈరోజు అనేటువంటి పరిస్థితి. మనం భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు చూస్తుంటాం. కాంట్రాక్టర్లు అందరూ ఏ రోజు ఏ పేపర్లో ఏ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందా మనం పార్టిసిపేట్ చేసి దాన్ని టెండర్లో పాల్గొని ఆ పని పూర్తి చేద్దాం అనేటువంటి ఉత్సాహంతో ఉంటుంటారు. దౌర్భాగ్యం ఏంటంటే, ఎదురుమండి బ్రిడ్జికి డబ్బులు తీసుకొచ్చి నేను అకౌంట్లో పెట్టిస్తే అవి కొంత 20 కోట్ల రూపాయలు ఇస్తాయి, 27 కోట్ల రూపాయలు ఇస్తాయి, మొత్తం వాడేశారు స్టేట్ గవర్నమెంట్. ఆ సంగతి తెలుసుకొని ఒక్కడు కూడా ఎదురుమండి బ్రిడ్జికి దాన్ని టెండర్ వేయడానికి ఒక్కడ కూడా రాదు. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాను. రెండో విషయం, ఎదురుమండి బ్రిడ్జికి యాక్చువల్గా మొదట 100 కోట్లు అయితే నాబార్డు నుంచి వచ్చింది. ఈరోజు ఎస్టిమేషన్స్ ప్రకారంగా 140 నుంచి 150 కోట్లు అయింది, రెండు వైపులు అప్రోచ్ రోడ్లతో సహా కలిసి. ఆ మిగిలినటువంటి డబ్బులు కూడా శాంక్షన్ నాబార్డు నుంచి చేపించాలి. ఏదో ఒక రకంగా మళ్ళా నాబార్డు చైర్మన్ గారితో బతిలాడుకొని జరిగినటువంటి తప్పులు, ఇక్కడ చేసినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన మనసులో పెట్టుకోవద్దని చెప్పి ఆ డబ్బులు కూడా శాంక్షన్ చేపించి మరి 140-150 కోట్లు కూడా తీసుకొచ్చి ఎవరు వాడకుండా బందరు పోర్టు లాగానే దాన్ని కూడా ఎస్క్రో అకౌంట్లో పెట్టిస్తే అప్పుడు ఒక కాంట్రాక్టర్ కాదు 10 మంది కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొంటారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.